జీవితంలో కష్టాలు వచ్చాయంటే మనసు బలహీనంగా అనిపించినప్పుడు మనలో చాలామంది ఒక దేవుడిని గుర్తు చేసుకుంటాం. ధైర్యం కావాలంటే, బలం కావాలంటే, మనసుకు ఓ నమ్మకం కావాలంటే మన పెదవులపై స్వయంగా వచ్చే పేరు ఆంజనేయుడు. ఎందుకంటే ఆయన పేరు తీసుకుంటేనే మనలో ఒక శక్తి కలిగినట్టు అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించారా, మనకింత బలమిచ్చే ఆ దేవుడు తానే ఎలా పుట్టాడు? ఈ కథ ఒక దేవుడి పుట్టుక మాత్రమే కాదు, ఒక తల్లి గుండె బాధ, ఒక శాపం, ఒక అచంచలమైన భక్తి కథ. ఒక స్త్రీ తన జీవితాన్ని ఒక్కసారిగా కోల్పోయింది. ఆమె పేరు అంజనాదేవి. ఆమె ఒకప్పుడు దేవలోకంలో జీవించింది. అందం, గౌరవం, ఆనందం అన్నీ ఉన్నవి. కానీ ఒక చిన్న తప్పు, ఒక శాపం ఆమెను భూమిపైకి తీసుకొచ్చింది. వానర్ రూపంలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఒక స్త్రీకి తన గౌరవం పోయి తన జీవితం మారిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో. కానీ అంజనాదేవి విరగలేదు, ఆమె ఓడిపోలేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను దేవుడిని సంపాదిస్తాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని. ఆమె అడవుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె భక్తి అంత తీవ్రంగా ఉంది, దేవతలే ఆశ్చర్యపోయారు. ఆ తపస్సుకి ఫలితంగా ఈ ప్రపంచానికి ఒక మహాశక్తి పుట్టింది. అతనే మన ఆంజనేయుడు. కానీ ఆ పుట్టుక వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. ఆ రహస్యం తెలిసిన వాళ్ళు హనుమంతుణ్ణి మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. అంజనాదేవి ఒకప్పుడు దేవలోకంలో గౌరవంగా జీవించిన ఆమె ఇప్పుడు అడవిలో ఒంటరిగా నిలబడి ఉంది. చుట్టూ ఎవరూ లేరు, స్నేహితులు లేరు, గత జీవితం గుర్తులు మాత్రమే. ఆమె మనసులో ఒకే ప్రశ్న, నా జీవితం ఇలా ఎందుకు మారింది? కానీ ఆమె ఆ ప్రశ్నలోనే ఆగిపోలేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఈ శాపం నా జీవితాన్ని ముగించదు, ఇది నా కొత్త ప్రారంభం అవుతుంది అని. అలా చెప్పుకుని ఆమె అడవిలో ఒక ప్రశాంతమైన ప్రదేశం చూసుకుని దేవుని ధ్యానం మొదలుపెట్టింది. రోజులు గడిచాయి, వర్షాలు వచ్చాయి, ఎండలు వచ్చాయి, కాలం మారింది. కానీ ఆమె భక్తి మాత్రం మారలేదు. ఆమె తపస్సు కేవలం కోరిక కోసం కాదు, ఆమె తన ఆత్మను దేవుడికి అర్పించింది. ఒకరోజు ఆమె తపస్సు అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది. ఆ పరిసరాల్లో ఒక దివ్యమైన శక్తి కనిపించింది. అది సాధారణ గాలి కాదు, అది వాయుదేవుడి యొక్క సాన్నిధ్యం. ఆమె ముందుకు ఆ దివ్య శక్తి వచ్చి శాంతంగా ఒక వరం ఇచ్చింది. నీ భక్తి నన్ను కదిలించింది, నీకు ఒక శక్తివంతమైన కుమారుడు పుడతాడు అని. ఆ మాటలు విన్న క్షణం అంజనాదేవి కళ్ళలో ఆనందం కన్నీళ్లుగా మారింది. ఇంతకాలం చేసిన తపస్సుకి ఇప్పుడు ఫలితం కనిపించింది. కానీ ఇది కేవలం ఒక వరం కాదు, ఇది ఒక దైవ సంకల్పం. ఎందుకంటే అదే సమయంలో దూరంగా అయోధ్యలో కూడా ఒక మహాయజ్ఞం జరుగుతోంది. ఈ రెండు సంఘటనలు కలిసే ప్రపంచానికి అంజనాదేవి తపస్సుకు ఫలితం లభించబోతున్న సమయం. ప్రపంచంలో మరోవైపు ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతోంది. అయోధ్యలో రాజు దశరథులు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నారు. ఆయన కోరిక ఒక్కటే, నాకు సంతానం కావాలి, నా వంశం కొనసాగాలి. యజ్ఞం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇచ్చాడు. అది సాధారణ ఆహారం కాదు, దేవుని ఆశీర్వాదం. ఆ పాయసం ఆయన భార్యలకు ఇవ్వబడింది. కానీ దైవ సంకల్పం ఇక్కడితో ఆగలేదు. ఆ దివ్య పాయసంలోని ఒక భాగం గాలి ద్వారా అడవిలో తపస్సు చేస్తున్న అంజనాదేవి దగ్గరకు చేరింది. అది యాదృచ్ఛికం కాదు, అది ముందే నిర్ణయించిన దైవ కార్యం. ఆ పాయసం అంజనాదేవి చేతికి చేరిన క్షణం ఆమె గుండెల్లో ఒక దివ్యమైన శక్తి ప్రవేశించింది. కొద్ది రోజుల తర్వాత ప్రకృతి ఇట్సెల్ఫ్ ఒక కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. గాలి వేగంగా వీచింది, ఆకాశం ప్రకాశించింది, అడవిలో ఒక అద్భుత క్షణం చోటు చేసుకుంది. అంజనాదేవి ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ సాధారణం కాదు, అతని కళ్ళలో ఒక వెలుగు, శరీరంలో ఒక అసాధారణ శక్తి. ఆమె అతన్ని చేతుల్లోకి తీసుకున్న క్షణం ఆమెకు అర్థమైంది, ఇది దేవుని వరం, ఇది నా తపస్సు ఫలం అని. ఆ బిడ్డను ప్రపంచం తర్వాత ఆంజనేయుడు అని పిలిచింది. ఎందుకంటే అతను అంజనాదేవి కుమారుడు మరియు
గాలిదేవుడు వాయుదేవుడు ఆశీర్వాదంతో పుట్టినవాడు కాబట్టి అతన్ని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. కానీ ఈ కథలో అసలు అద్భుతం ఇంకా మొదలవ్వలేదు. ఈ చిన్న బిడ్డ చిన్నప్పుడే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పని చేయబోతున్నాడు. అది విన్నాక నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. ఆంజనేయుడు పుట్టిన తర్వాత అతని చిన్నప్పటి రోజులు ఎంతో చురుకుగా ఆటలతో నిండిపోయి ఉండేవి. కానీ ఈ బిడ్డ సాధారణం కాదని ప్రపంచానికి తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక ఉదయం ఆకాశం స్వచ్ఛంగా ఉంది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉదయిస్తున్నాడు. ఆ చిన్న బిడ్డ ఆకాశాన్ని చూశాడు. ఆ వెలుగైన సూర్యుడిని చూసి అది ఒక పండులా అనిపించింది. ఆలోచించకుండా ఆంజనేయుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అతను ఎగురుతున్న వేగం గాలి కంటే వేగంగా ఉంది. అతను గంగా ఉంది. అతను నేరుగా సూర్యుడి వైపు దూసుకెళ్తున్నాడు. దేవలోకంలో ఉన్న దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ చిన్న బిడ్డ ఎవరు? ఇంత శక్తి ఎలా అని. సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ ఆంజనేయుడు నిజంగానే సూర్యుడిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు. ఇది చూసి దేవతల రాజు ఇంద్రుడు భయపడ్డాడు. అతను వెంటనే తన వజ్రాయుధాన్ని తీసుకుని ఆ బిడ్డపై విసిరాడు. ఆ వజ్రాయుధం ఆంజనేయుడి ముఖాన్ని తాకింది. దాంతో అతని దవడకు గాయమైంది. అందుకే అతనికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. హను అంటే దవడ. ఆ సంఘటనతో ఆంజనేయుడు కింద పడిపోయాడు. ఇది చూసి గాలిదేవుడు వాయుదేవుడు కోపంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయం చూసి ఆయన గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. ఒక్కసారిగా భూమిపై ఉన్న ప్రతి జీవి ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడింది. దేవతలు గ్రహించారు, మనం పెద్ద తప్పు చేశాం అని. ఇప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ చిన్న బిడ్డను కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదు, అతనికి అపారమైన శక్తులు ఇవ్వాల్సి ఉంది. అదే క్షణం నుంచి ఆంజనేయుడు దేవతలందరి ఆశీర్వాదం పొందబోతున్నాడు. దేవతలు అందరూ ఒక్కచోట చేరారు. ఆ చిన్న బిడ్డ చేసిన అద్భుతం చూసి ఆశ్చర్యపోయిన వారు ఇప్పుడు తమ తప్పును సరిచేయాలని నిర్ణయించుకున్నారు. మొదటిగా దేవేంద్రుడు ముందుకు వచ్చాడు. తాను విసిరిన వజ్రాయుధం వల్ల జరిగిన దానికి పశ్చాత్తాపంతో ఆంజనేయుడికి ఒక వరం ఇచ్చాడు. ఇకపై నా వజ్రాయుధం కూడా నిన్ను హాని చేయదు అని. అతని తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, నీకు అపారమైన జ్ఞానం, అద్భుతమైన బుద్ధి, ఎవ్వరూ సులభంగా జయించలేని శక్తి ఇస్తున్నాను అని ఆశీర్వదించాడు. అగ్నిదేవుడు చెప్పాడు, అగ్ని నిన్ను తాకినా నీకు ఏమీ జరగదు అని. వరుసగా ప్రతి దేవుడు ఆ చిన్న బిడ్డకు ఒక ప్రత్యేకమైన శక్తి ఇచ్చాడు. అలా ఆంజనేయుడు చిన్నప్పుడే అపారమైన శక్తులతో నిండిపోయాడు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఈ చిన్న వయసులో ఆ శక్తులన్నింటినీ అర్థం చేసుకునే పరిపక్వత అతనికి లేదు. అతను ఆటలుగా సరదాగా తన శక్తులను ఉపయోగించడం ప్రారంభించాడు. కొన్నిసార్లు ఋషులు మహర్షులను కూడా అల్లరి పెట్టేవాడు. ఇది చూసి మహర్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు. ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే అవి నీకు గుర్తుకొస్తాయి అని. ఈ శాపం విన్నప్పుడు అది శాపంలా అనిపించింది. కానీ నిజానికి అది ఒక ఆశీర్వాదం. ఎందుకంటే అతని శక్తి సరైన సమయంలో సరైన కారణం కోసం బయటపడాలి. భవిష్యత్తులో ఒక మహాకార్యం కోసం, ఒక మహా వ్యక్తికి సహాయం చేయటానికి. ఆంజనేయుడు తన అసలు శక్తిని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు ప్రపంచం నిజమైన హనుమంతుడిని చూస్తుంది. కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. ఆ చిన్న బిడ్డ ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఆంజనేయుడు తనలో ఉన్న అపారమైన శక్తిని శాపం వల్ల పూర్తిగా గుర్తుపెట్టుకోలేకపోయినా అతని లోపల ఒక అసాధారణమైన శక్తి ఎప్పుడూ నిద్రలోనే ఉంది. ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చే సంఘటన జరిగింది. అతను ఒక మహాయోధుణ్ణి కలిశాడు. ధర్మానికి ప్రతీక, సత్యానికి నిలువెత్తు రూపం. అతనే శ్రీరాముడు. ఆ క్షణం ఆంజనేయుడు రాముణ్ణి చూసిన క్షణం. అతని హృదయంలో ఒక అపూర్వమైన భక్తి వెలిగింది. అది సాధారణ పరిచయం కాదు, అది ఒక ఆత్మల కలయిక. ఆ రోజు నుంచి ఆంజనేయుడి జీవితం ఒక లక్ష్యం పొందింది. రాముడికి సేవ చేయడం, ధర్మాన్ని కాపాడడం,
సత్యం కోసం పోరాడడం. అక్కడి నుంచే ఆంజనేయుడు తన అసలు శక్తిని గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా అతని లోపల దాగి ఉన్న శక్తులు బయటకు వచ్చాయి. సముద్రం దాటడం, లంకలోకి ప్రవేశించడం, సీతమ్మను కనుగొనడం, ఇవి అన్నీ ఒకప్పుడు సూర్యుడిని తినాలని ప్రయత్నించిన ఆ చిన్న బిడ్డ చేసిన అద్భుతాలు. కానీ ఈ కథ మనకి ఏమి చెప్తుంది? మనలో కూడా అపారమైన శక్తి ఉంది. కొన్నిసార్లు మనమే మన శక్తిని మర్చిపోతాం. సరైన వ్యక్తి, సరైన సమయం మనల్ని మేల్కొలుపుతుంది. ఆంజనేయుడి పుట్టుక కేవలం ఒక పురాణ కథ కాదు, అది ఒక సందేశం. భక్తి ఉంటే శక్తి వస్తుంది, నమ్మకం ఉంటే మార్గం కనిపిస్తుంది. ఇదే ఆంజనేయుడి అసలైన మహిమ. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.